నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. భగవద్గీత పేరు పలికితేనే మనసుకి ఎంతో హాయినిస్తుంది. కానీ మరి ఇప్పుడున్న జనరేషన్ దీన్ని ఎంతవరకు తెలుసుకోవాలనుకుంటున్నారు? అసలు దీన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది? మనకి ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భార్గవ్ శరం గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. భగవద్గీత అంటే మేము ఈ మధ్య కాలంలో ఎక్కడ సెంటర్స్ అంటే జంక్షన్ లాగా ఉంటాయో వాటి దగ్గర ఇస్కాన్ వాళ్ళు నుంచొని భగవద్గీతని వాళ్ళు ప్రచారం చేయడం ఇవి ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అది తీసుకునే వాళ్ళు లేరు, చదివే వాళ్ళు లేరు. అసలు భగవద్గీతని చదవాలి, ఎందుకు చదవాలి? అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? భగవద్గీతలో అమూల్యమైనటువంటి అంశాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ చదవరు. ఎందుకు చదవట్లేదు? దానికి కారణాలు ఏంటి మనం అర్థం చేసుకుంటే, ఒక వస్తువుని ఒక చిన్న అది బాటిల్, ఏమీ లేని బాటిల్ అయినా సరే మార్కెట్ చేస్తే చాలా ఎక్కువ లాభాలు పొందొచ్చు. అన్నీ ఉన్నా సరే దానిలో ఉండే విషయాన్ని సరిగ్గా ప్రచారం చేయలేకపోతే, దానిలో ఉండేటటువంటి అమూల్యమైన స్థితిని సరిగ్గా మనం పబ్లిసిటీ చేయకపోతే ఎవరు దాన్ని తీసుకోరు. సో ఇదే భగవద్గీత 700 శ్లోకాల 18 అధ్యాయాల గ్రంథం. దాన్ని మనం ఒక్కొక్క కారణాన్ని తీసుకుంటూ కనుక విశ్లేషిస్తే, మొట్టమొదటగా పండితులదే తప్పు అని నేను చెప్పగలుగుతా. ఎందుకని? పండితులకే కదా సంస్కృతం తెలుసు, ప్రవచనకారులకే కదా సంస్కృతం బాగా తెలుసు. వారు ఏ విధంగా భగవద్గీతను పోర్ట్రే చేస్తే ఆ విధంగానే ఆబాల గోపాలం పామరులు సామాన్యులు తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో, మొట్టమొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ఈ శ్లోకానికి మీరు ఏ బుక్ అయినా తీసుకొని కింద వ్యాఖ్యానం చూద్దాం. కింద వ్యాఖ్యానం చూస్తే ఏం రాస్తారు? మీకైనా ఏం తెలుస్తుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ పలానా ప్లేస్లో సమవేత యుయుత్సవ యుద్ధోత్సాహులై సమావేశమై ఉన్నటువంటి మామకాహ పాండవాశ్చైవ నా వాళ్ళు నా తమ్ముడు బిడ్డలైనటువంటి వాళ్ళు కిమ కుర్వత సంజయ ఏమి చేసిరి సంజయ. ఇదే వ్యాఖ్యానం ఉంటుంది. అవును, ఇదే వ్యాఖ్యానం ఉంటుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే అది ఒక ప్లేస్, కురుక్షేత్రం అనే ప్లేస్ కింద అది వ్యాఖ్యానం రాస్తారు. క్షేత్రం అంటే అదొక ప్లేస్ అని ఏ విధమైనటువంటి ప్రమాణంతో నువ్వు రాసావు? ప్రశ్న, స్ట్రైట్ క్వశ్చన్, పండితులకి నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఎందుకంటే అది క్షేత్రం కాదు. క్షేత్రం అంటే ప్లేస్ అనేది వ్యావహారికంగా నువ్వు వాడచ్చు. వ్యవసాయ క్షేత్రం, రాజకీయ క్షేత్రం, వ్యాపార క్షేత్రం అని నువ్వు వ్యవహారికంగా వాడచ్చు. కానీ భగవద్గీత ప్రకారం భగవద్గీతలో ఉండేటటువంటి శబ్దాలకి క్షేత్రం అనగానే అదొక వ్యవసాయ క్షేత్రం లాగా అదొక ప్లేస్ అని నువ్వు ఏ ప్రమాణంతో రాసావు? టెర్మినాలజీ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ మీడియా ఉంది, దానికి ఒక టెర్మినాలజీ ఉంటుంది. డాక్టర్స్ ఉంటారు, వాళ్ళ టెర్మినాలజీ ఉంటుంది. ఒక్కొక్కసారి శబ్దాలు కలిసినప్పటికీ అర్థాలు వేరవుతాయి. అవునా? అవును సార్. సో ఇప్పుడు భగవద్గీత టెర్మినాలజీ ప్రకారం క్షేత్రం అంటే నువ్వు ఈ ప్లేస్ అనే అర్థం ఎలా తీసుకున్నావు? ఏ ప్రమాణాన్ని అనుసరించి తీసుకున్నావు? వ్యవహారికంగా తీసుకోవడం తప్పు. భగవద్గీతలో ఎక్కడైనా చెప్పారా క్షేత్రం అంటే ప్లేస్ అని చెప్పారని? లేదు కదా. మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం అని ఒక యోగం ఉంది, ఒక అధ్యాయం ఉంది 18 అధ్యాయాల్లో. అందులో మొట్టమొదటి శ్లోకమే ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరమే, ఇదం శరీరం, ఈ శరీరమే క్షేత్రమిత్యభిధీయతే, క్షేత్రం అని పిలుస్తున్నారు. శరీరాన్నే క్షేత్రం అని పిలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? క్షేత్రం అంటే శరీరం గురించి చెప్తున్నాడు ఆయన. శరీరం అంతర్ముఖంగా వెళ్ళడం, లోపల ఏ విధమైనటువంటి అంశాలు ఉంటాయి, అహంకార అభిమానాది దర్పాది అంశాలు ఎలా ఉంటాయి, సచ్చిదానంద లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్గుణ నిరాకార నిరంజన ఉంటాయి కదా, అట్లాంటి అంశాలు ఎలా ఉంటాయి, వీటి మధ్యలో జరుగుతున్నటువంటి విభేదం ఎలా ఉంటుంది, ఆ విధమైనటువంటి పర్సెప్షన్ లో నువ్వు వెళ్ళాలి. ఓపెనింగే. అలా వెళ్ళాడా ఏ పండితుడైనా? ఎక్కడైనా మీరు చూసారా ఈ వ్యాఖ్యానం? ఇప్పుడు అలాంటప్పుడు ఇంకా అక్కడ మొదట్లోనే ఆదిలో హంసపాద అన్నట్టు మిమ్మల్ని మొట్టమొదట్లోనే రైట్ సైడ్ క్రాస్ తీసుకెళ్తే ఎవరికైనా భగవద్గీత ఎలా చదవాలనిపిస్తుంది? అవునా కదా. ఒక సినిమా ఉందండి, ఒక సినిమా ఉంది, మీరు కూర్చున్నారు, టైటిల్స్ పడ్డాయి,
ఓపెనింగ్ సీనే చెత్తగా ఉంది అనుకోండి, మీరు లోపలికి ఎట్లా వెళ్తారు? ఓపెనింగ్ సీనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఉన్నది ఒకటే వ్యవస్థ, అది రెండుగా విడిపడింది, దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి, అది ఒకటిగా ఉన్నప్పుడే నువ్వు అన్నిటినీ పొందగలుగుతావు అనేటటువంటి ఒక అద్భుతమైన అంశం ఆ శ్లోకంలో చెప్పబడింది. ఇప్పుడు మీరు అడగచ్చు, ఆ అర్థం ఆ శ్లోకంలో ఉందని నువ్వు ఎలా చెప్తావు నన్ను అడగచ్చు. చివరి శ్లోకం ఏంటి? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే స్వామి, ఎక్కడైతే అర్జునుడు, వీళ్ళిద్దరు ఒక చోటే ఉండాలి. ఆయన ఒక చోట హైదరాబాద్ లో, ఈయన ఒక చోట ఆంధ్రప్రదేశ్ లో ఉంటే కాదు. ఎక్కడైతే అర్జునుడు, ఎక్కడైతే కృష్ణుడు, ఇద్దరు ఒక చోట ఉండాలి. అంటే ఏంటి? ఒకటే అయి ఉండాలని అర్థం. సో అంటే ఏంటి? విడిపడిపోయిన వియోగం కాదు, కావాల్సింది యోగం. యోగేశ్వర అంటే ఒకటే అయిపోవాలి, రెండుగా విడిపోయి సంథింగ్ ఎక్స్ అనేది విడిపడిపోయిందండి. ఆ విడిపడిపోవడం వల్ల వ్యక్తికి రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల క్లేశాలు, రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. అది అక్కడ ఉండేటటువంటి విషయం. ఎప్పుడైతే ఆ రెండు ఒకటే అయిపోతాయో, అది ఆత్మ పరమాత్మ సంయోగం అనుకోండి, జీవాత్మ పరమాత్మ సంయోగం అనుకోండి, అహంకారం పోయి పరమాత్మతో లీనం, ఏదైనా అనుకోండి, రెండు ఒకటి అవ్వాలి. రెండు ఒకటయ్యే దిశగా నువ్వు భగవద్గీతలో ఉండే 700 శ్లోకాలని నువ్వు సరిగ్గా వ్యాఖ్యానం చేస్తే ప్రతి ఒక్కరు ఎందుకు చదవరు? నెత్తిని పెట్టుకుంటారు కదా. ఆ విధమైనటువంటిది సమాజంలో లోపించింది. సో మొత్తానికి పండితులది తప్పు అంటారు మీరు? 100%, 99% పండితులది తప్పు. పండితులు సరిగ్గా వ్యాఖ్యానం చేస్తే ఎందుకు మామూలు మనలాంటి వాళ్ళు, మనకేం తెలుస్తుంది? మనలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? భగవద్గీత చదవాలని ఎంతమందికి లేదు చెప్పండి? ఉంటుంది. నేను 15 years రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, క్రియాయోగ ఇవన్నీ సెషన్స్. చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలకి భగవద్గీత చెప్పాలని ఉంది. మరి మీకు ఇంత రీసెర్చ్ చేశారు కదా, మీరు అందరికి చదువుకునే భాషలో మీరు రాయొచ్చు కదా? నేను రాయొచ్చు, కాకపోతే అక్కడ వాళ్ళవి ప్రచారం అయిపోయినాయి, ప్రచారాలు అవి బ్లడ్ లో కలిసిపోయినాయి. ఇప్పుడు ఒక విషయాన్ని, ఒక మంచి వ్యక్తిని ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అని ప్రజల మనోభావాల్లో పడితే, ఇప్పుడు నాలాంటోడు భగవద్గీత అది కాదురా, దానిలో ఇంకా చాలా విశేషమైన అంశాలు ఉన్నాయి, నీకు ఉపయోగపడే ఉన్నాయి, నువ్వు బాగుపడడానికి కావాల్సిన అన్ని అందులో ఉన్నాయి, నువ్వు ఎదగడానికి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి, నీ సమస్యకు పరిష్కారం ఉంది అందులో అన్న అలాంటోడు ఎంత మాట్లాడితే ఏం ప్రయోజనం? స్వామీజీల దగ్గర నుండి విద్వాంసుల వరకు, పండితుల వరకు, గాయకులు, ప్రతి ఒక్కళ్ళు భగవద్గీతను ప్రచారం చేసిన ప్రతి ఒక్కళ్ళు, నేను చెప్తున్నాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అంటే కింద వ్యాఖ్యానం, నీ శరీరమే క్షేత్రం అంటే నీ శరీరంలోనే అన్ని అంశాలు ఉన్నాయి, బయట కులాల గురించి చెప్పలేదు. కులాలు ఎక్కడి నుండి వచ్చినాయండి? అసలు చాతుర్వర్ణ్యం మయా సృష్టి అంటే కులాలని నేను విభజించానంటే ఎక్స్టర్నల్ వెళ్ళిపోవా? క్షేత్రం అంటే శరీరం, అంటే శరీరం లోపల ఉండే వర్ణ వ్యవస్థ వేరుంటుంది, అది నువ్వు చెప్పాలి. శరీరంలో ఉన్న వర్ణ వ్యవస్థ ఏంటి? దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, అది చెప్పాలి నువ్వు. అది కదా వర్ణ వ్యవస్థ అంటే. ఆయన కులాలని కనిపెట్టాడు, భగవద్గీత కులాలని కనిపెట్టారు కాబట్టి భగవద్గీత చదువుకోకూడదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు భగవద్గీతని తీసేసే పరిస్థితికి వచ్చింది. ఇంత జరుగుతూ ఉంటే ఇది పండితులది, గాయకులది, ప్రచారకర్తలది కాదని ఎలా అంటారు? సామాన్యులది కాదు. సామాన్యులకి భగవద్గీత చదవాలని ఉంటుంది, లేకపోతే వేల వేల మంది భగవద్గీతకి ఎందుకు వస్తారు? భగవద్గీత ఏదో విధంగా వాళ్ళకి అర్థం తెలియపోయినా, భావం తెలియపోయినా, ఏదో స్వామి గురించి మాట్లాడుకోవాలి, శ్లోకాలుగా చెప్పుకుంటే పుణ్యం వస్తుందని ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహాన్ని ఈ వ్యాఖ్యానాలు, ఈ పండితులు, వ్యాఖ్యానకారులు నీరుగారుస్తున్నారన్న మాట సత్యం. అయితే ఇంకొక విషయం సార్ ఏంటంటే, ఎవరైనా కాలం చేసినప్పుడు అక్కడ భగవద్గీత శ్లోకాలు వినిపిస్తూ ఉంటాయి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, ఇట్లాంటి టోన్ పెట్టుకోని శ్లోకాన్ని, తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచతి. ఇట్లా శ్లోకం పాడితే చావు దగ్గర పెట్టబోతే ఎక్కడ పెడతారు చెప్పండి? వాళ్ళ విన్యాసాలు అవసరమా శ్లోకానికి? వాళ్ళు పెట్టడం కరెక్టేనంటారా? వాళ్ళు పెట్టడం కరెక్ట్ కదా, వీళ్ళు ఇట్లా చేశారు కాబట్టి. అక్కడ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే చచ్చినవాడు పుట్టుక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి చింతింపదగదనే వ్యాఖ్యానాన్ని నువ్వు ఏ ప్రమాణంతో రాసావు? అసలు భగవద్గీతలో ఎందుకు రాయాల్సి వచ్చింది? నువ్వు అసలు ఏ ప్రమాణంతో రాసావు? జాతస్య అంటే పుట్టినవాడు అనే అర్థం ఎట్లా వస్తుంది? జాతస్య అంటే అదొకటే అర్థం? కలగడం అర్థం ఉంటుంది, కలగడం అర్థం ఉంటుంది. జాతస్య అంటే కలగడం అనే అర్థం వస్తుంది, పుట్టడం అనే అర్థం తీసుకోక. జాయస్య అంటుంది, కలగడం ఉంది,
ప్రతిదానికి చావు పుట్టుక ఈ పుట్టుక. రెండిటితోనే మొత్తం 700 శ్లోకాలకు వ్యాఖ్యానాలు రాసి పారేస్తే ఈ పండితులు పామరులైనటువంటి మనవాళ్ళం సామాన్యులం అదే కదా చేసేది. నువ్వు జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే నేను ఒక స్కూల్ పిల్లవాడికి చెప్పా ఒక చిన్న ఎగ్జాంపుల్. నాన్న నువ్వు 10th క్లాస్ తప్పితే అది తప్పడం అనేది అనివార్యం. ఒక పని చేస్తాం, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అయిపోయావు అనుకో మళ్ళీ వస్తుంది అవకాశం, మళ్ళీ 10th క్లాస్ రాయొచ్చు. అట్లా నువ్వు ఎందుకు వ్యాఖ్యానం చేయకూడదు? నీకు అసలు చావే లేదురా అని చెప్పి అంతకు ముందు శ్లోకాలన్నీ చెప్తారు. వాసాంసి జిన్నాని యదా విహాయ నవాని గృహణాతి నరోపరాణి అని చెప్పి ఒక 10 శ్లోకాలు నశోచితుమర్హసి అని చెప్పేసి చెప్తారు ఆయన. అంత కౌన్సిలింగ్ ఇచ్చినా సరే మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకంలో చచ్చిన వాడు పుట్టుక తప్పదని వ్యాఖ్యానం ఎలా రాస్తాం? ఆ వ్యాఖ్యానాలు చదవడం బట్టేగా భగవద్గీతను అక్కడికి తీసుకెళ్ళాం ఆ స్థాయికి. మనది తప్పు కాదు, పామరులది తప్పు కాదు, వాళ్ళని ఒక్క మాట అనడానికి వీల్లేదు. పండితులైన వాళ్ళు మీరేం చేశారు? ప్రవచనకారులు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ని అనాదిగా వస్తున్న స్వామీజీలు ఏం చేస్తున్నారు? ఓకే, ఈ అనాదిగా వస్తున్న ఈ భగవద్గీతని ఇప్పుడు మీరు వచ్చి విమర్శిస్తున్నారు కదా. నేను విమర్శించట్లేదు, విమర్శగానే అనుకుంటారు. భగవద్గీతను విమర్శించట్లేదు సుమా, భగవద్గీత కింద వ్యాఖ్యానాలు పండితుల్ని అలా వ్యాఖ్యానాలు రాసి పండితులు ఇప్పుడు మీ మీదకి వస్తే పండితుడు అంటే ఏంటి? పండిత అంటే ఏంటి? ఆచార్యాత్ యద్యద్ ఆచరతి శ్రేష్ఠ ఆచార్య. పండితుడు అంటే ఏంటి? అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదంశ భాషసే గతాసు నగతాసుంశ నాను శోచంతి పండితాః. పండితుడు అంటే అర్థం ఏంటి? పనికిమాలిన విషయాల గురించి ఆలోచించమని కాదు, నువ్వు ఏం చేయాలి ప్రాపర్ గా దాని గురించి ఆలోచించేవాడు పండితుడు అంటారు. ఊరికి నేను పండితుడు అని చెప్పి మీదకి వస్తే నేనేం చేయలేను, అది వేరే విషయం. నువ్వు కంపల్సరీ నువ్వు పండితుడు అన్నవాడు విశ్లేషించు. ఒక శ్లోకానికి కింద వ్యాఖ్యానం రాసేటప్పుడు ఇది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదా? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశగా అని చెప్పి 4 కులాలు నేను రాశాను అని నువ్వు రాస్తే అది సమాజంలోకి ఎలా వెళ్తుంది? ఆలోచించాలా వద్దా? అదే వ్యాఖ్యానం చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే నేను 4 విధాలైనటువంటి అంశాలని నేను డెవలప్ చేశాను. ప్రతి దాంట్లోనూ ఈ 4 అంశాలు ఉంటాయి. దేహంతో పనిచేసే వాళ్ళు ఉంటారు. మనసుతో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఇమాజినేషన్ చేసి ఉండరా? బుద్ధితో పనిచేసే వాళ్ళు ఉంటారా? కంట్రోల్ గా సోల్ తో పనిచేసే వాళ్ళు ఉంటారా? ఏ వ్యవస్థలోనే 4 వర్గాల వాళ్ళు ఉంటారు. నువ్వు ఇలా వ్యాఖ్యానం చేస్తే భగవద్గీత ఎక్కడైనా కాంట్రవర్సీకి వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు. సాఫ్ట్వేర్ కంపెనీలో 4 వర్గాలు లేరా ఉన్నారు కదా. కాంట్రవర్సీ లేదు. నువ్వు వర్ణాలని చెప్పి కులాలు పెట్టేసేసి ఇంత చేస్తే ఇప్పుడు పసిపిల్లలు చదువుకోవడానికి లేకుండా చేసావు కదా నీ వ్యాఖ్యానం. మరి నేను జనరేషన్ కి అసలు భగవద్గీత చదివే యోగ్యత లేదంటారా? ఎట్లా చదివినా అర్థం కాదు కదా మరి వాళ్ళకి. అట్లా ఏం లేదండి. శ్లోకాలు చాలా సున్నితంగా ఉంటాయి, చాలా ఈజీగా సరళంగానే ఉంటాయి. మనం తెలుగు వాళ్ళం, మీకు తెలుసో లేదో తెలుగు వాళ్ళందరూ సంస్కృతమే మాట్లాడతారు. తెలుసా మీకు? అది తెలియదు. మీరు భోజనం చేశారా అని అంటాం. భోజనం అనేది తెలుగు పదమా సంస్కృత పదమా? తెలుగు అనుకుంటా. కాదు, సంస్కృతం. భుజపాలన వ్యవహారయో అని చెప్పి భోజనం అంటే సంస్కృతం. కొన్ని పదాలు కొన్ని కాదు, అన్ని పదాలు సంస్కృతమే. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలనుకో, మీరు కూడు తిన్నారా అన్నట్టుగా మాట్లాడారు. కూడు తిన్నారా, కూడు ఎవరు వాడతారు ఈరోజు? సో 99% తెలుగు వాళ్ళందరూ సంస్కృతమే మాట్లాడతారు. సో మనకు అదొక ఇంప్రెషన్ అనమాట. సంస్కృతం మనకు అర్థం కాదు, ఆ భావం పక్కన పెట్టి చక్కగా కూర్చొని నెమ్మదిగా 4 సార్లు విడదీసుకుంటూ అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ నాను శోచంతి పండిత. అట్లా కాస్త విడమర్చుకొని సమన్వయం చేసుకుంటూ శ్లోకాలను కనుక అధ్యయనం చేస్తే బ్రహ్మాండంగా అర్థమవుతుంది. మరి గురుకులాల్లో ఏం చెప్తున్నారంటారు ఈ భగవద్గీత గురించి? ఇదే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, గురుకులాల్లో కావచ్చు, సామాన్యులకు కావచ్చు, భగవద్గీతని ఒక అమృతమయమైనటువంటి భగవద్గీత సరిగ్గా అందట్లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మనం అన్వేషించి ప్రయోజనం లేదు. భగవద్గీత పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? చెప్తారా? అందరికీ చదివే విధంగా ఉండాలని, అందరికీ
ఆ శ్రీకృష్ణుడు ఏవైతే బోధనలు చేశారో అవన్నీ తెలుసుకోవాలని. ప్రతి ఒక్కళ్ళు బోధలు చేస్తారు. శ్రీకృష్ణుడే కాదు, శివుడు బోధ చేస్తాడు, పార్వతీదేవి బోధ కానీ చేస్తాడు. ప్రత్యేకంగా దీనికోసం అంటూ భగవద్గీత వచ్చింది కదా. విష్ణు సహస్రనామాల్లో విష్ణుమూర్తి గురించి ఉంటుంది. రకరకాల బోధలు మీ దగ్గర ఉన్నా ఏంటి భగవద్గీత యొక్క వైశిష్ట్యం? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? అది ఎవరైనా చెప్పారు ఇప్పటి వరకు? చివరి శ్లోకంలోనే ఉంది, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి అంటే ఆయుష్, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇవన్నీ ఉంటాయి శ్రీ అంటే. శ్రీహి విజయ, విజయ అంటే సక్సెస్, అట్రాక్షన్, అనుకూలత, పవర్, ఇవన్నీ విజయానికి. తత్ర శ్రీహి విజయ భూతి, భూతి అంటే శక్తి, సామర్థ్యాలు, స్కిల్స్ అంటాం కదా, అన్ని విద్యలు అట్రాక్ట్ అవ్వడం, అన్ని విద్యలు తనలో ఈజీగా చేరడం, భూతి అంటే సామర్థ్యంగా ఉండడం అని అర్థం. ఇవన్నీ వస్తాయి భగవద్గీత ద్వారా అనేది పర్పస్ ఆఫ్ భగవద్గీత. చివరి శ్లోకంలో చెప్పారు. నువ్వు చదివే ప్రతి శ్లోకం వాటితో సమన్వయమయ్యేటట్టుగా ఉందా లేదా అనేది మనం చదివే వ్యక్తి ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వాళ్ళు విచారించాలి. ప్రవచనకారులు ఎవరైతే 10 మందికి చెప్తున్నారో భగవద్గీత గురించి వాళ్ళు కూడా విచారణ చేసుకొని విశ్లేషించుకొని చెప్పాలి. అది నా డిమాండ్. ఏదైనా ఒక శ్లోకం మా ప్రేక్షకుల కోసం. ఒక్క శ్లోకం ఏమో చాలా శ్లోకాలు చెప్పండి. నాకు బాగా నచ్చిన శ్లోకం, అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాష. ఇప్పుడు మీకు నేను చెప్తున్నప్పుడే అర్థమవుతుంది. అశోచ్యాన్ అన్వశోచస్వం చెప్పండి. ఆలోచించు, అంతే. అదే ఆలోచించు, దాని గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ భాషసే చెప్పండి. ప్రజ్ఞావాదాంశ భాషసే, పైగా నేనే తెలివిగల్లో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. మనం అందరం అంతే ఉంటాం. అర్థమైందా? అనవసరమైన దాని గురించి ఆలోచించడమే కదా, దాని గురించి ఓటర్ అది చేయకపోతే ఎట్లా, అది అవ్వకపోతే ఎట్లా, అది ఆలోచించకపోతే ఎట్లా అంటాం. అవునా? తర్వాత అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్శ్చ చెప్పండి. అయిపోయింది దాని గురించి. అయిపోయింది గతాసూన్, గతం అయిపోయింది. గతాసూన్ అగతాసూన్శ్చ జరగబోయే దాని గురించి. నా అనుశోచంతి పండితాః అంటే అనవసరమైన ఆలోచనలు. నా అనుశోచంతి అనవసరంగా ఆలోచించడు, ఆలోచించడు పండితుడు అనేవాడు. ఇంత సింపుల్ కదా, ఎంత బాగుంది. ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అని చెప్పి లక్షల సెషన్స్ ఉంటాయి వీటి కోసం. ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్, మీరు ప్రస్తుతంలో ఉండడానికి ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అని చెప్పి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని చెప్పి లివింగ్ సెషన్స్ అని, విపස්සన, ఇవన్నీ దేని మీద? ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ మీదే. కొన్ని వేలు తీసుకొని చెప్తారు ఆ క్లాసులో. సారీ, విపස්සన ఫ్రీగానే ఉంటుంది. మిగతా సెషన్స్ లో కొన్ని డబ్బులు తీసుకొని మీకు ఈ శ్లోకం చెప్పినంతగా బాగా ఎవరైనా చెప్పగలరా ప్రెజెన్స్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి అనేది? వ్యవసాయాత్మికా బుద్ధి. వ్యవసాయం మనకు తెలుసు కదా, ఈ స్థలాన్ని కల్టివేట్ చేస్తూ ఉంటాం, రకరకాలుగా దున్నుతుంటాం కదా. అది బయట కాదు, బుద్ధిలో జరగాలి. విచారణ అంటాం, బహుముఖంగా విశ్లేషించాలి. ఒకే విధంగా కాకుండా రకరకాలుగా నువ్వు విశ్లేషణ చేయగలగాలి. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం. నెగిటివ్ గా విశ్లేషణ చేయి, పాజిటివ్ గా విశ్లేషణ చేయి, ఇతరుల పర్సెప్షన్ చూడు, నీ పర్సెప్షన్ లో కూడా అనలైజ్ చేయి ప్రతి అంశాన్ని. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాం. ఎప్పుడైతే నీకు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటే ఏంటి? ఒకే నిర్ణయం, ఒకే నిశ్చయమైనటువంటి అంశాన్ని నీకు కలగజేస్తుంది. ఏంటి? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మకమైనటువంటి బుద్ధి నీకు నిశ్చయమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది, ఒకే విధమైనటువంటి స్థితిని ఇస్తుంది, కన్ఫ్యూజన్ ఇవ్వదు. బహుశాఖాహి అనంతాశ్చ, అనేకమైనటువంటి శాఖలు, అనంతమైనటువంటి శాఖలు, రకరకాల పర్సెప్షన్స్, రకరకాల కన్ఫ్యూజన్స్ వస్తాయి. బుద్ధయోర్ అవ్యవసాయనం, ఎవరికైతే వ్యవసాయాత్మక బుద్ధి ఎవరికైతే ఉండదో వాళ్ళకి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. సో థాట్ ప్రాసెస్ గురించి చెప్తున్నాడు, థింకింగ్ స్టైల్ గురించి చెప్తున్నాడు. ఎలా ఆలోచించాలి, ఆలోచన విధానం ఎలా ఉండాలంటే వ్యవసాయాత్మకంగా ఉండాలి. ఇంత గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, కౌన్సిలింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అన్ని రకాల విద్యలు మనకి భగవద్గీతలో ఉంటాయి అనేది
నా బోటివాడు మీ బోటివాడు చెప్తే జనాలు వింటారా? వింటారా? వినరు. వినరు. ఉమ్. చెప్పాల్సిన వాళ్ళు చెప్తే వింటారు, చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు అనేది మన బాధ. అయితే రీసెంట్ గా 6వ తరగతి నుంచి 10వ తరగతిలో పాఠ్యాంశంగా చేర్చాలి భగవద్గీతని అని ప్రధాని మోదీ గారు చేశారు. ఉమ్. అయితే దీని వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అయ్యో, అనుకుంటున్నారా? ప్రయోజనం లేకుండా ఉండదు. ప్రయోజనం ఉంటుందండి, కానీ అది ఎంత స్థాయిలో జరగాలి? అది భారతదేశం మొత్తం జరగాల, ఏదో ఒక రాష్ట్రంలో జరగాల, ఓకే. ఏదో ఒక స్కూల్లో జరగాల, ఏదో ఒక చిన్న గ్రూప్ లో జరగాల, దేశం మొత్తం జరగాలి కదా. అది కదా, అప్పుడు కదా మనం ఆనందించాలి. ఎక్కడో ఒక చోట కర్ణాటకలోనో, ఎక్కడో ఒక తమిళనాడులోనో, ఎక్కడో గుజరాత్ లో ఒక స్కూల్లో అప్లై చేస్తే సరిపోదు కదా. మొత్తం 1వ తరగతి నుండి 1వ తరగతిలో భగవద్గీతకు సంబంధించినటువంటి కర్మయోగం ఉండాలి, 2వ తరగతిలో జ్ఞానయోగం ఉండాలి, 3వ తరగతిలో భక్తి యోగానికి సంబంధించిన అంశాలు ఉండాలి. వాళ్ళు మొట్టమొదటి 5 సంవత్సరాల్లో భగవద్గీత పూర్తిగా వచ్చేసి ఉండాలి. ఆ విధమైనటువంటి శ్రద్ధ స్కూల్స్ లో, అన్ని స్కూల్స్ లో భారతదేశం మొత్తంగా జరిగితే మనం ఆనందించాలి. ఒక పక్క హిందూ మతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి సమస్యలు హిందూ మతం? ఎందుకు లేవు? ఒక పక్కన ఆలయాలు పగడగొడుతున్నారు, మరో పక్కన మత కల్లాలు చెలరేగుతున్నాయి. ఇన్ని సమస్యల్లో ఈ భగవద్గీత వ్యాఖ్యలు బాగాలేదని మీరు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఎందుకు? నేను వ్యాఖ్యానం బాగాలేదు కానీ భగవద్గీత బాగానే ఉంది. వ్యాఖ్యానం గురించి, వ్యాఖ్యానం సరిగ్గా మనం చేయాలి. పండితుల మీద బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది, స్వామీజీల మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వాళ్ళు ఏ విధమైనటువంటి మార్గనిర్దేశనం చేస్తారో మామూలు వాళ్ళు మనలాంటి వాళ్ళు అదే మార్గంలో నడవాలి. ఒకటి ఉంది కదా, ఒక పద్ధతి ఉంది కదా. తెలివైన వ్యక్తి ఏది చెప్తే అది మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఆచరతే శ్రేష్ఠ తత్తదేవేతరో జనః అంటున్నారు కదా. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పింది మనం అనుసరిస్తాం. అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, మహమ్మదీయ మతమైనా, జైన మతమైనా, సిక్కు మతమైనా, ఏదో వేరే దేశమైనా, తెలివైన వాడు ఏది మాట్లాడితే అదే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు కదా. నేను అంటుంది అదే, తెలివైన వాళ్ళు ఎందుకు ముందుగానే ఆలోచించుకొని ఇట్లాంటివి మనం చేసినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి కదా అని ఆలోచించుకొని కనుక భగవద్గీతని మీరు సరిగా అందిస్తే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు రావు కదా అంటున్నాను. దీన్ని కరెక్ట్ చేయలేరేమో, ఇంకా ట్రై చేయాలి, అంతేనండి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఈగోలు పక్కన పెట్టేసి, అహంకారాలన్నీ పక్కన పెట్టి, మా వల్ల ఈ విధమైనటువంటి వ్యవస్థ జరిగింది, మేము ఇప్పుడు మళ్ళీ సరైనటువంటి వ్యాఖ్యానాన్ని సంస్కృత పండితులు ఉన్నారు కాబట్టి సరిగ్గా పండిత్యం అవసరం లేదు. సంస్కృతం యొక్క మేము పండితులం అవసరం లేదు. అక్కడ భగవద్గీతలో ఏం చెప్పారో దాన్ని సరిగ్గా 700 శ్లోకాలు అర్థం చేసుకొని, పర్పస్ ఏంటో ఆయన చివరి శ్లోకంలో చెప్పాడు కాబట్టి ప్రతి శ్లోకం దానికి సమన్వయం అవుతూ ఒక మాలలాగా నువ్వు వ్యాఖ్యానం చేసి అందించు. సరే, మీ వ్యాఖ్యల్ని వస్తూ ఉంటారు భక్తికి ఎంతో మంది పెద్దవారు, వాళ్ళకి నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నుండి నీకు ఐశ్వర్యం వస్తుంది, ఆ వస్తువు నుండి ఆరోగ్యం వస్తుంది, ఆ వస్తువు నుండి నీకు ఆధ్యాత్మిక శ్రేయస్సు కలుగుతుంది, ఆ వస్తువు నుండి భగవద్ అనుగ్రహం కలుగుతుంది, ఆ వస్తువు నుండి నువ్వు సమస్యలన్నిటి నుండి సాల్వ్ చేసుకోగలుగుతావు, ఆ వస్తువు నుండి ఏ విధమైనటువంటి సమస్యలు లేని చక్కటి ఆనందకరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపగలవు అనేది ఆ వస్తువు ఉంటే, కేవలం ఒక భక్తి పరంగా మాత్రమే దాన్ని తీసుకుంటా అంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, నువ్వు అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటావా, లేదు నేను ఒక్కటే పట్టుకుంటా అంటారా? నేను కల్పవృక్షాన్నయ్యా, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను, నేను కామధేనునయ్యా, నువ్వు ఏది కోరితే అది ఇస్తాను, నేను సంజీవన్ లాంటి వాడిని, నువ్వు ఏ విధమైనటువంటి సమస్య ఎవరైతే అర్థం చేసుకునే పెద్దలు ఉంటారో వాళ్ళ వరకు ఆ స్థాయిలో సామాన్యులకు కూడా చెప్తున్నాను నేను. సామాన్యులకి పండితులకి ఇద్దరికి చెప్తున్నా, సామాన్యులకి చెప్తున్నాం, ఇది అంత అద్భుతమైనది. మీరు ఆ విధమైన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని భగవద్గీత చదవండి. భగవద్గీత తీస్తున్నామంటే భగవద్ అనుగ్రహమే కాదు, ఎన్నో అంశాలు ఆయన మనకు అందించడం కోసం కర్మయోగం అని, జ్ఞానయోగం అని, భక్తి యోగం అని అందించారు. అందులో కేవలం ఇప్పుడు భగవద్గీతలో కేవలం భగవంతుడి పూజ గురించి, భగవంతుడి అనుష్ఠానం గురించి చెప్పారండి? లేదు కదా. ఆహార నియమాలు ఉన్నాయి, యోగం గురించి చెప్పారు, ప్రాణాయామం గురించి చెప్పారు, ధ్యానం గురించి చెప్పారు, కర్మ గురించి చెప్పారు, జ్ఞానం ఏంటి చెప్పారు, సన్యాసం చెప్పారు, జ్ఞానానికి విజ్ఞానానికి కావలసినటువంటి సమన్వయం గురించి చెప్పారు. రాజగుహ్య యోగంలో అసలైనటువంటి అభ్యాసం గురించి చెప్పారు, ఎట్లా బయట దానికి లోపల దానికి సమన్వయం చేసుకుంటూ నువ్వు ఎలా ఉండొచ్చు అనేటటువంటి అంశాల గురించి చెప్పారు. విభూతి యోగం చెప్పారు,
దైవాసుల సంపద విభాగం చెప్పారు. దైవీ లక్షణాలు ఏంటి, ఆసురీ లక్షణాలు ఏంటి, ఎలా దైవీ లక్షణాలతో నువ్వు ఉంటే ఐశ్వర్యప్రదమైనటువంటి అంశాలను నువ్వు పొందుతావు, ఆసురీ లక్షణాలతో ఉంటే ఇబ్బంది పడేటటువంటి అంశాలను నువ్వు ఎట్లా అట్రాక్ట్ చేస్తావు. గుణత్రయ విభాగ యోగంలో మనుషులందరూ ఎన్నెన్ని గుణాలతో ఉంటారు, త్రిగుణాలతో ఎలా ఉంటారు, ఒక్కొక్క గుణం వాడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా పనులు చేస్తాడు, ఎటువంటి ఆహార విధానాలతో ఉంటాడు. ఇంత గొప్పగా అన్ని విషయాల్ని 360 degrees లో చెప్పిన గ్రంథం ఏదన్నా ఉంటే అది భగవద్గీత తప్ప వేరే గ్రంథం ఏదన్నా ఉందా? లేదు. నువ్వు ఉపయోగించుకోవాలి కదా. 18 యోగాలు చెప్పినటువంటి గ్రంథం అది. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటే ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యాయాం అంటే బ్రహ్మ విద్య, యోగ శాస్త్రే అంటే ఇది యోగ శాస్త్రం, అన్నీ అదే ఆయన చెప్తున్నప్పుడు. యోగ శాస్త్రే అంటున్నప్పుడు యోగ శాస్త్రం అంటున్నారు దాన్నే, బ్రహ్మ విద్య అంటున్నారు దాన్నే, అదే ఉపనిషత్తు అంటున్నారు. ఉపనిషత్తులు అంటే వేదం, వేద సదృశం. అలా ఏదైనా ఒక గ్రంథానికి ఉంది అట్లా? లేదు కదా. నువ్వు అప్పుడు అలాంటి గ్రంథాన్ని నువ్వు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా అందుకుంటే నువ్వు బాగుపడతావు, అది నేను అడుగుతున్నాను. బాగుంది, మీరు అడిగింది బాగుంది. అది వజ్రం, అది వజ్రం. ఆ వజ్రాన్ని సినిమాలో డైలాగ్ చెప్తారు, వజ్ర సదృశమైన దాన్ని ఏదో ఉత్తరాలు పడేయడానికి ఉపయోగించుకుంటున్నారు అన్నట్టుగా, ఒక గొప్ప దీనికి వాడుతున్నారు అన్నట్టుగా భగవద్గీతని కేవలం చిన్న చిన్న అంశాలకి, చిన్న చిన్న అంశాల కోసం భగవద్గీత కాకుండా నీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసేటటువంటి గొప్ప గ్రంథం అది. అందులో ఏ సందేహం లేదు. సో అలా నువ్వు దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీకు భగవద్గీత మీద వాల్యూ పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, తీసుకుంటావు, చదువుతావు, అధ్యయనం చేస్తావు, బాగుపడతావు, 100% బాగుపడతావు. సో భగవద్గీత ఒక మనిషి జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా ఉన్న ఒక గ్రంథం మాత్రమే కాదు, ఒక వజ్రం అంటున్నారు. మరి ఎవరైనా మనకి ఈ వజ్రాన్ని ఎలా మారుస్తారో, మనం ఎవరైనా ఇంటర్వ్యూ చూసి పెద్దలు కానీ ఎవరైనా ఒక ఆలోచన రేకెత్తితే దీనిలో మార్పులు జరగాలని ఆయన కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందో ఈ భగవద్గీత టాపిక్. ఇంకెవరైనా మనతో పాటు మాట్లాడే వాళ్ళు ఉన్నా చూద్దాము, ఆ అవకాశం ఉన్నా కూడా చూద్దాము. సో ఓకే అండి, మీ ఆవేదన అయితే మాకు అర్థమైంది. ఆ వ్యాఖ్యల్ని సరిచేయాలని మీరు కోరుకుంటున్నారు. నాకేం ఆవేదన, ఆక్రోశము, జబ్బులేం లేవు. నేను అనేది ఏంటంటే ఒక గొప్ప గ్రంథం, దాన్ని గొప్ప స్థాయిలో పోర్ట్రే చేయాలి, నువ్వు మార్కెట్ చేయాలి. పండితులు దేనికి ఉంది, దేనికి వాళ్ళు ఉంది? మనకేమో మంది సనాతన ధర్మంలో గొప్ప గొప్ప పండితులు కూడా ఉన్నారు. సో చూద్దాం. సనాతన ధర్మంలో ఉండేదందరూ పండితులే కాబట్టి మన గుండెకాయ హిందూ మతానికి హృదయ సదృశమైంది భగవద్గీత. గుండెకాయ లాంటిది, గుండె అనమాట. అది బలంగా ఉంటే హిందూ మతం బలంగా ఉంటుంది. మీరు అన్నారే గొడవలు అవి ఏమి పనిచేయవు. ప్రతి ఒక్కడి హృదయంలో భగవద్గీత ఉంటే హిందూ మతాన్ని కనీసం టచ్ కూడా ఎవరు చేయలేరు. మై స్టేట్మెంట్. చాలా బాగుంది సార్, మంచి విషయాలు చెప్పారు. భగవద్గీత మన హృదయాల్లో బలహీనమైతేనే హిందూ మతానికి సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.